గో అయితే సేమ్ సంక్షోభం కొనసాగిస్తానే ఉంది. ఇవాళ పిలిచారు, విచారించారు. వాళ్ళేమో ఎవరైతే ఈ ప్యాసింజర్‌లకి ఇబ్బంది లేకుండా ఇప్పటికిప్పుడు ఆ డబ్బులకి సంబంధించిన పాసులు ఇచ్చేస్తాం, రూ. 10,000 ఇచ్చేస్తాం. అది ఏడాదిలోపు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు లాంటివి చెప్పుకొచ్చారు. అంతా బానే ఉంది గానీ ఇప్పుడు ఇండిగోని ఉన్న పళంగా మూసేపిచ్చడానికి కుదరదు. ఎందుకయ్యా అంటే అక్కడ దాదాపుగా 200 ఇదే ఆహ్, ఆహ్, రొ ఏది 63% వాళ్ళయ్యే ఫ్లైట్‌లున్నాయి. నిన్న 250 ఆగినియి. ఇవాళ కూడా దాదాపు 150 దాకా ఆగినియి. వాస్తవంగా ఏంటంటే మిగతా ఏజెన్సీలు ఇన్ని నడపగలవా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇప్పటిదాకా మన ఇండియాలో దరిద్రం ఎలా ఏంటయ్యంటే 14 సంస్థలు ఇప్పటికి మూతబడ్డాయి. వచ్చి ప్రారంభించి ఆ పైన లాభాలు లేక. ఒకప్పుడు ఈ సన్ టీవీ వాళ్ళకి సంబంధించినటువంటిది వాళ్ళు సన్‌రైజర్స్ టీమ్‌కి ముందు వాళ్ళు విమానాలు నడిపారు. అలాగే కింగ్ ఫిషరోళ్ళు నడిపినటువంటి ఈ అనేకం కంపెనీలు అంతకుముందు డెక్కన్ చార్జెస్ రావడం తర్వాతన అంటే మొక్కలో పుట్టి పబ్బలో గడిచిపోయినాయి అన్నటువంటి తరహాలో సరిపోయింది. ఇప్పుడు దాన్నే గుర్తుపెట్టుకునినే ఇప్పుడు అకస్మాత్తుగా ఇండిగోని మూసేయించలేరు. అలాగని ఆల్టర్‌నేటివ్ ఎప్పటికిప్పుడు తీసుకురాలేరు. సీరియస్ ఎఫర్ట్ అయితే దీనికి ఏదో చూడాల్సింది. ఎందుకంటే పబ్లిక్‌లో ఒక ఆసక్తి అయితే బాగా పెరిగింది విమాన సర్వీసుల పట్ల. ఆళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది.